ఎక్కువగా జిమ్ చేస్తే మనకి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? సో, సామాన్యంగా ఎక్సర్సైజ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎసెన్షియల్ అన్నమాట. సో, ఎక్సర్సైజ్ కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకైనా కూడా మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. సో, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి అధిక బరువు అనేది ఉండదు. ఇన్సులిన్ సెన్సిటివిటీ బావుంటుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండదు. అండ్ దీనివల్ల ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతది. అండ్ ఓవ్యులేషన్ అనేది కూడా మనకి కరెక్ట్‌గా జరగడం అనేది చూస్తాం. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్పెషల్లీ సంతానలేమి సమస్యతో మా దగ్గరకొచ్చే కపుల్స్‌కి ఖచ్చితంగా ఇద్దరు ఒక 45 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 5 టైమ్స్ ఎ వీక్ చేయమని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఇట్ కుడ్ బి వాకింగ్, ఇట్ కుడ్ బి కార్డియో, ఇట్ కుడ్ బి మజిల్ ట్రైనింగ్, యోగా, అన్ని రకాలుగా మీరు చేసుకోవచ్చు. బట్ వితిన్ మోడరేట్ లిమిట్స్ మాత్రమే చేయమని చెప్తూ ఉంటాం. బట్ ఎక్సెసివ్ జిమ్ చేయడం వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో, బాడీ ఫ్యాట్ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటే మనకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి ఏర్పడొచ్చు. సో, ఎక్సెసివ్ ట్రైనింగ్ చేయడం, ఎక్సెసివ్ జిమ్ చేయడం వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి. సో, మరీ సన్నగా ఉన్న ఎక్సెస్ మజిల్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల మీకు సంతానలేమి సమస్యలు రావడం అనేది చూస్తూ ఉంటాం.